ప్రారంభమైంది తోలుబొమ్మలాట. దానిలో ప్రధానంగా ఏదైనా కానీ మనకు తెలుగు సాహిత్యంలో కానీ తెలుగు సాంప్రదాయాల సంస్కృతిలో కానీ గణపతిది మొదటిది కాబట్టి దానితో మనకు ప్రారంభిస్తున్నాను. దీన్ని వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ప్రకృతి ఎంత మనోహరంగా రమణీయంగా ఉంది. ఆనందంగా తన్మయత్వంలో ఈ ప్రకృతి అంతా చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది కదా దేవి. అవును నాదా, నిజమే. ఇక్కడ అరణ్యంలో కుటీరంలో ఉంటూ ప్రకృతి ఒడిలో ఈ మూగజీవాల మధ్య ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. అవును జానకి, బంధువులలో మన జంతువులతో కంటే ఇక్కడ మన అంతఃపురంలో కంటే ఇక్కడనే ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. స్త్రీలపైన ప్రకృతి ఎంతో ఆనందంతో తన్మయత్వంతో ప్రకృతిని చూస్తూ ప్రకృతిలో ఒకటినే తాము ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు. అందుకొరకే నీకు అంతఃపురంలో కంటే ఈ తీగలు లతలు వనములు సెలయేళ్ల మధ్యలో కూడా నీకు చాలా ఆనందంగా ఉంది అనిపిస్తుంది కదూ. అవును నాదా, మీరన్నది వాస్తవమే. ఒకసారి అటు చూడండి నాదా, ఆ లేడి పిల్ల ఎంత అందంగా ఉందో. అది బంగారు వర్ణంలో మిలమిలా మెరిసిపోతుంది. నా సొంతం చేసుకోవాలనిపిస్తుంది. ప్రకృతిలో ఉండేటువంటి ఒక ఆ లేడి పిల్ల దాని ఆనందాన్ని మనం దూరం చేయడం ఎందుకు దేవి? నీవు అది తొందరగా దాని అంతటా దాన్ని జీవిస్తేనే ఎంతో ఆనందంగా మనం చూస్తూ ఉంటే ఆనందంగా అనిపిస్తుంది. కానీ మనం ఇలా దాన్ని బంధించి బాధించడం ఎందుకు? అది కాదు నాదా, దాన్ని చూడగానే నా మనసు దాన్ని పెంచుకోవాలనిపిస్తుంది. నా కోరికను మన్నించలేరా ప్రభు? నీవు అంతఃపురం వదిలిపెట్టిన తర్వాత అరణ్యముకు వచ్చినాక కోరినటువంటి కోరిక నేను ఎలా కాదంటాను దేవి? అవునన్నయ్య, మీరు అన్నట్లు ముమ్మాటికి అది రాక్షసమాయే. గత 2 రోజుల నుండి చూస్తున్నాను. నేను అది మన పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉంది. అక్కడ ఉన్న పచ్చిగడ్డిని తింటున్నట్లుగా నటిస్తుందే కానీ అది తిన్నట్లుగా నాకు కనిపించడం లేదు. అవును లక్ష్మణ, అది మీరు అన్నట్టుగానే రాక్షసమాయ అని నాకు అనిపిస్తుంది. కానీ మీ వదిన గారు కోరిన కోరిక కదా, దాన్ని నెరవేరుతాం అనుకుంటున్నాను. లక్ష్మణ, నీకు ప్రతిదీ అనుమానమే. ఎందుకు నాయన అలా చేస్తావు? నా కోరికను ఎందుకలా అంటున్నావు? అది బంగారు లేడియే, దాన్ని పెంచుకోవాలని నాకు కోరికగా ఉంది. తల్లి, నీ కోరిక కాదంటానా? కానీ ఈ అడవిలో రాక్షసులు తిరుగుతున్నారని సమాచారం. రావణుని మాయలో మనం పడవద్దని భావన తప్పించే తప్ప నా చిత్తంలో మరొక భావన లేదు తల్లి. నాదా, నాకు ఆ లేడిని పట్టు తీసుకువస్తారా లేదా? ఇంత మాట పలికింది దేవి. నీ కోరికను నేను కాదంటానా? తప్పక నెరవేరుస్తాను. అన్నగారు, ఈ అల్పమైన పనికి మీరెందులకు? నేను వెళ్ళి ఆ బంగారు లేడిని తీసుకుని వస్తాను. మీ వదిన వారు అంతఃపురం నుండి వచ్చిన తర్వాత కోరినటువంటి కోరిక నేను మాత్రమే నెరవేరుస్తాను. నీవు కుటీరమునకు రక్షణగా ఉండు లక్ష్మణ. అగ్రజ, మీరు వదినమ్మకు రక్షణగా ఉండండి. నేను ఆ లేడిని తీసుకువస్తాను. నీకెందులకు శ్రమ? అది రాక్షసమాయ అంటే మీరు నమ్మటం లేదు. నేను వెళ్ళి సాధించుకొస్తాను అగ్రజ. లక్ష్మణ, నీకు వదినే నన్ను అడిగింది. నీవు కుటీరమునకు కాపలగా ఉండు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. అది రాక్షసమాయ అయితే ఛేదిస్తాను, అదే బంగారు లేడైతే సాధించుకొని తీసుకువస్తాను. నీవు కుటీరమునకు రక్షణగా ఉండు.
హా లక్ష్మణ, హా సీత. నాయనా లక్ష్మణ, లక్ష్మణ, అన్నకి ఏదో ఆపద పట్టు వాటిల్లినట్టుంది నాయనా, ఒకసారి వెళ్ళి చూడు. రఘువంశంలో జన్మించి అసహాయ సూర్యుడైన రామునికి ఆపద. ఇదంతా రాక్షసమాయ తల్లి. నా మాటపై నమ్మకం ఉంచి నా మాట విను. మీ అన్నగారు ఏదో ఆపదలో ఉన్నారంటే నీకు ఏ మాత్రం బాధ కలగడం లేదా? తొందరగా వెళ్ళు లక్ష్మణ. తల్లి నా మాట నమ్ము, ఇది రాక్షసమాయ. అన్నగారు నన్ను కుటీరంలో కాపలగా ఉండమన్నారు, కావున నేను వెళ్ళవలేను తల్లి. లక్ష్మణ, ఇది రాక్షసమాయ కాదు, అంతా నీ మాయే. మీ అన్నగారిని అరణ్యంలోకి పంపించి నీ మనసులో ఏదో దుర్బుద్ధి పెట్టుకున్నావు. ఎంత మాట పలికితివి తల్లి. ప్రతిదినమే తొంత పాదములంటి నమస్కరించి నీ అతులితమైన దీవెనలంది తదీయ కాదమే గతియడమాయే. అమ్మా, నీ పాదపద్మములు తప్పించి నేను అన్యమెరగనటువంటి నీ కుమారుని పైన ఇంతటి నింద మోపడం ఇంత నిర్భాగ్యమైనటువంటి శిక్ష విధించింది తల్లి. శ్రీరామచంద్రుడు నన్ను ఏ శిక్ష విధించని, ఎలాంటి బాధనైనా బాధించని, ఎలానైనా విధించని తల్లి. ఈ కర్ణ కఠోరమైనటువంటి ఈ నీ వాక్కులను వినలేకపోతున్నాను తల్లి. మన్నించు తల్లి. ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క గీతను నీవు దాటి రావాలను తల్లి. నేను వెళ్తున్నాను తల్లి, మన్నించు తల్లి. నీవు ఎట్టి పరిస్థితిలో ఈ గీతను దాటి రావాలను తల్లి.